తిరుపతిలోని ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కోరలు చేస్తున్నారు. దీనిలో ఒకరు దేవుని పేరు చెప్పుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించగా మరొకరు అదే దేవుని భూమి నిబంధనల పేరుతో ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు. దీనిపై ప్రత్యేక కథనాన్ని ఒకసారి చూద్దాం. రోజురోజుకు విస్తరిస్తున్న తిరుపతి మహానగరంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే తరుణంలో ప్రభుత్వ భూములను కబ్జాదారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి అర్బన్ అండ్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్కి ముందరే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దేవుని పేరుతో గుడి నిర్మాణాలు జరపగా ప్రభుత్వ అధికారులు దీనిని చూస్తూ మిన్నకుండిపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే గుడి నిర్మాణంలో ఒక రెవెన్యూ అధికారి హస్తం కూడా ఉందని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే ప్రభుత్వ కార్యాలయాలకు ముందున్న హదీరాంజీ మఠం భూములు కూడా క్రమేపీ కబ్జా అవుతున్నా కూడా అటు మఠం నిర్వాహకులు ఇటు ప్రభుత్వ అధికారులు చూస్తూ ఉండడం పరిపాటిగా మారింది. ఇది నాణ్యానికి ఒకవైపు కోణం కాగా మరోవైపు ఇలా ఉంది. ఇదే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిని తొలగించి ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవాలని పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు నేరుగా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2016లో తిరుపతి రెవెన్యూ శాఖ వారు చిన్న గుడిగా నిర్మించిన ఈ ఆలయం క్రమేపీ 2024-25 నాటికి ఒక దేవస్థానముగా రూపుదిద్దుకుంది. ఈ ఆలయానికి సంబంధించి ప్రవేశ ద్వారం నిర్మాణానికై రాస్ బిల్డింగ్ హీరో షోరూం మధ్య గల రోడ్డుకు స్వాగతం ఆర్చి కట్టడానికి పూనుకున్న సందర్భంలో కేవలం తన స్వలాభం కోసం పవన్ అడ్డుకోవడంపై సనాతన హిందూ ధర్మ పరిషత్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ కార్యాలయాల నడుమ ఎటువంటి అనుమతులు లేకుండా ఆలయాన్ని నిర్మించడమే అపరాధమైతే ఆ అనుమతులు లేని ఆలయాన్ని మరొక వ్యక్తి ఆక్రమించుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఇకనైనా సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి ఆ గుడి నిర్మించిన స్థలం ఎవరిది, అసలు అక్కడ గుడి నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, గుడి నిర్మించడమే కాకుండా గుడి అవసరాల నిమిత్తం సమీప స్థలాలను ఆక్రమించుకోవడం ఏమిటి, ఇటువంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలుగానే గోచరిస్తున్నాయి. ఇకనైనా రెవెన్యూ శాఖ అధికారులు నిద్రమత్తు వీడి వీటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేవస్థానానికి ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన స్థలంలో 2 ఆర్చులు కట్టాలంటే ఒక దుష్టుడు దుర్మార్గుడు అడ్డుకుంటున్నాడు. కేవలం ఒక్కడికి ఎందుకు ఈ అధికారులు వెనకడిగేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఏమి సొంత లాభానికి చేసుకుంటున్నది కాదు. ఆ కలియుగ దైవం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నటువంటి ఆ ఒక్కడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? కేవలం వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్నేహితులని చెప్పుకోవడం ద్వారానా? ఇది ఎంతవరకు సమంజసం? ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇంటి ఇలవేల్పు మన సీఎం గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి దైవ గుడికి సంబంధించిన ఒక ఆర్చ్ అంటే ఏంటి? స్వాగత ద్వారం. భక్తుల కోసం ఇక్కడ గుడి ఉందని తెలియజెప్పేది. ఒక భక్తి భావంతో చుట్టుపక్కల కూడా ఒక మంచి భక్తి ఏర్పడాలనే ఉద్దేశంతో కడతారు ఈ ఆర్చుల్ని. ఇలాంటి ఆర్చులను అడ్డుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది.